హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో థర్డ్ షిఫ్ట్లో జరిగిన జిహెచ్జికే క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చంద్రగుప్త మౌర్యుని కుమారుడు ఎవరు? బిందుసార. వేద నాగరికత దేనికి సంబంధించినది? వ్యవసాయం మరియు పశుపోషణ. యుక్రెయిన్తో ఏ నెలలో ఒప్పందం కుదుర్చుకున్నారు? ఆగస్టు 2024లో. భారతదేశ విద్యా మంత్రి ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. మూడవ షెడ్యూల్ దేనికి సంబంధించినది? ప్రమాణం మరియు ధృవీకరణకు సంబంధించిన సమాచారం ఇవ్వబడింది. ఉత్తర ప్రభుత్వం తీరం దీనిని సూచిస్తుంది? మహానది మరియు కృష్ణానదుల మధ్య ఉన్న తూర్పు తీర మైదానాల భాగాన్ని సూచిస్తుంది. జీడిపికి సంబంధించినది ఏది? జీడిపి అంటే స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక నిర్దిష్ట సమయంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువుల మరియు సేవల మొత్తం విలువ. కంచెతోపికి సంబంధించిన ప్రశ్నలు. అతను జనవరి 6, 1814 మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యులా గ్రామంలో జన్మించాడు. 8 అక్టోబర్ 2023లో వైమానిక దళ పెరేడ్. భారత వైమానిక దళ పెరేడ్ ఎక్కడ జరిగింది? చెన్నై. రాజ్యాంగ సవరణ ద్వారా. భారత రాజ్యాంగంలో మార్పులు చేసే ప్రక్రియను రాజ్యాంగ సవరణ అంటారు. రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియ ద్వారా రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను మార్చవచ్చు, తొలగించవచ్చు లేదా జోడించవచ్చు. రాజ్యాంగాన్ని సజీవ పత్రంగా ఉంచడం మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చడం రాజ్యాంగాన్ని సవరించడం యొక్క ఉద్దేశం. వెల్స్ నియమాలు. వెల్స్లోని చట్టాలలో తృతీయ విద్య, క్యాపింగ్, ఆర్థిక అభివృద్ధి మరియు శాంతి భద్రతలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆర్టికల్స్ రిలేటెడ్ వచ్చినాయి. 2011 జనాభా లెక్కల గురించి వచ్చినాయి. 2011 సెన్స్, డ్యాన్స్ రిలేటెడ్. ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ అని నేను చెప్పాను. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ జిఎస్ ఇప్పుడు నేను చెప్పిన జిఎస్లో కూడా ఆల్మోస్ట్ నేను ప్రీవియస్లో లేటెస్ట్ సంబంధించిన మినిమం టెస్ట్లో కూడా చెప్పాను. సో అవే దిగుతున్నాయి ఫ్రెండ్స్, ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ దిగుతున్నాయి. సో వన్స్ మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను, అక్కడే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా దానిలో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.